ప్రెస్ మీట్ను ఒకసారి చూద్దాం. దాని తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మిగతాయి మాట్లాడుకుందాం. సో 6 అడుగుల బుల్లెట్ అని నేను ఎందుకంటా అంటే ప్రభుత్వానికి సంబంధించి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడానికి అతి బలంగా కూడా తన యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్తోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతను కానీ అన్ని వర్గాలను కూడా పూర్తి స్థాయిలో మేలుకొల్పుతున్నాడు హరీష్ రావు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. అయితే ఇక్కడ జరుగుతున్న కొన్ని అంశాలను మనం చూద్దాం. అసత్యాలు అర్ధజ్ఞానాలు అంటూ జ్ఞానులు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని ఒకటి లేవనెత్తిండు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అన్నారం కానీ మేడిగడ్డ కానీ సుందిల్లా కానీ రంగనాయక్ కానీ మల్లన్న సాగర్ కానీ మిడ్మానేర్ కానీ ఇట్లా తెలంగాణలో ఏవైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిగా జరిపారో దాంట్లో జరుగుతున్న ఈ యొక్క ప్రచారం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం జరుగుతుందో దానికి సంబంధించి మనం డెప్త్గా ఆలోచిద్దాం. సో మొత్తానికి కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వ తీరు బట్టబయలు అంటూ చూడొచ్చు. కమిషన్ రిపోర్ట్ పేరుతో కేబినెట్ పచ్చి అబద్ధాలు వాస్తవాలను దాచేస్తారని హరీష్ రావు మండిపాటు. ఆధారాలతో తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. సో ఇలా కీలకమైన అంశాలు ఒకసారి చూద్దాం. మంత్రులు చెప్పింది కమిషన్ రిపోర్టా కాంగ్రెస్ రిపోర్టా? ఇది ప్రధానంగా కూడా హరీష్ రావు అన్నాడు. అయితే కాంగ్రెస్కు సంబంధించిన వాదన ఏంది అంటే కాంగ్రెస్కు సంబంధించిన వాదన ఉంది, దాన్ని కూడా మనం చర్చిద్దాం. సో ఇది మంత్రులు ఇచ్చిన రిపోర్టా లేకపోతే కాళేశ్వరం కమిషన్కు సంబంధించి ఇచ్చిన రిపోర్టా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటూ కూడా హరీష్ రావు ప్రభుత్వాన్ని చాలా క్లారిటీగా అడుగుతున్నారు. అంటే ఎన్నికల ముందు ఏవైతే ఆరోపణలు చేశారో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించే బలంగా వినబడుతున్నాయి, గవి మాత్రమే కనబడుతున్నాయి అంటూ క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేసిండు హరీష్ రావు. సో ఏదైతే కమిషన్ రిపోర్ట్లో కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏవైతే మాట్లాడారో వాళ్ళు ఏ పదాలైతే ఉపయోగించారో గవి మాత్రమే కనబడుతున్నాయనే కోణంలో స్పష్టంగా ఉన్నది. ఆ రిపోర్ట్లో ఉన్నవన్నీ ట్రాష్, బేస్లెస్ ఎలిగేషన్స్ అంటూ కూడా హరీష్ రావు చెప్పిండు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిరంతరాయంగా నిర్విరామంగా కృషి చేసింది హరీష్ రావు. ఎందుకంటే హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఎండు వరకు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాజెక్టు వెనకాల ఉండి పూర్తిగా కూడా ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి శతదా ప్రయత్నించిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే, అది అందరికీ కూడా అర్థమైన విషయమే. సో కమిషన్ రిపోర్ట్ పేరుతో నచ్చింది రాసుకున్నారు. దీంట్లో క్లారిటీ ఏంటంటే 635 పేజీలకు సంబంధించిన ఏదైతే కమిషన్ ఇచ్చిందో ఆ 635 పేజీలను పక్కన పెట్టి కేవలం 60 పేజీలు ఎప్పుడైతే తెర మీదకి తీసుకొచ్చిల్లో అప్పుడే